ఇంకొక లీల స్వామివారి యొక్క తత్వంలో మనం గమనించాలి. ఎప్పుడూ దర్శనం గొప్పది అని ఏదో చేసుకుని వెళ్ళిపోవడం కాదు. నిజంగానే గుడిలో దర్శనమే గొప్పది. దర్శనం అంటే ఏమిటి? ఆ తత్వాన్ని అవగాహన చేసుకోవడం. దర్శనం అంటే అర్థం అది. కేవలం చూడడం, చూసింది చాలే అనుకోవడం, నేను వారానికోసారి పెడతా, నేను రోజు పెడతా, నేను నెలకి 20 సార్లు పెడతా. స్వామివారికి కూడా విసుగొస్తుంది వెళ్ళడం వల్ల. అస్తమానం నిన్ను చూసి నాకు చికాగ్గా ఉంది అంటాడు ఆయన. ఆయన చూడడం మనకి చికాగ్గా ఏదేమో కానీ మన మొహాలు చూడడం ఆయనకి చికాగ్గానే ఉండదు. చేసే తప్పులు మానవు, చేసే పాపాలు మానవు, నా దాచే బ్లాక్ మనీ మానవు, నెంబర్ 2 అకౌంట్లు మానవు, మహాపాపాలు ఏవి మానవు, వారానికి ఒకసారి నా దగ్గరకు వస్తూ ఉంటావు, నాకు ఏం పట్టింది అంటాడు ఆయన. ఊళ్ళు మళ్ళీ ఈ ప్రవర్తనని మార్చుకోకుండా, ధర్మ ప్రవర్తన లేకుండా ఊరికే దైవ దర్శనం చేశామంటే ఉపయోగం ఏంటండి? ఆయనకు కూడా బాధ. పైగా స్వామివారి లీలలు చాలా స్పష్టంగా తెలుసు. ఎన్ని కిరీటాలు చేయించినా, ఆభరణాలు చేయించినా చక్కగా పెట్టుకుంటాడు. పంపవలసిన వాళ్ళని ఎక్కడికి పంపాలో అక్కడికే పంపుతాడు. అందులో తేడా ఏం లేదు. ఇంకా